స్టార్ట్. अमर है गोपी राजन्ना వర్ధిల్లాలి పౌర హక్కుల సంఘం వర్ధిల్లాలి పౌర హక్కుల సంఘం ఉండరు ఒక్క నిమిషం జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు పోరాడదాం. ప్రజా ఉద్యమాలను ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని మీరు ఆపగలుగుతారు అనుకుంటే మీరు కళలు కంటే ఆ కళలు నిజం కావు. రాబోయే తెలంగాణలో ప్రజా ఉద్యమాలు ఇంకా ఉద్ధృతమైతే అనే విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. గతంలో జరిగిన హక్కుల సంఘానికి పోరాటానికి ఇప్పుడు జరుగుతున్న ప్రజలకు అనుగుణంగా ప్రజలు ఎలాంటి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఈ తెలంగాణలో రాజ్య హింస లేని తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. ఈ తెలంగాణలో దోపిడీ లేని తెలంగాణ ఆ కోణంలోనే తెలంగాణ డిక్లరేషన్ ఇక్కడ చేయడానికి ఇవాళ ఈ సమావేశం పెట్టినాం. పోలీసులు అనుకున్నట్టుగా ఇలా ఎస్పీ అనుకున్నట్టుగా వారు బీర్పూర్లో ఏదో సమావేశం పెడితే ఆ సమావేశానికి కౌంటర్గా మేము పెట్టినాం అనుకుంటారు. అలాంటి భావన కలిగి ఉండడం మంచిది కాదు. కౌంటర్లు పెట్టే తత్వం మాకు లేదు. కౌంటర్లు వేయాల్సిన బాధ్యత మాకు లేదు. ప్రజాస్వామికంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు అడుగుతున్న హక్కులను వాళ్ళకు చెందేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఉందనేది పాలకులకు ఎప్పటికప్పటికీ సూచించడానికి హక్కుల సంఘం మేము ఈ జిల్లాలో నాయకత్వం తీసుకొని పనిచేస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. మిత్రులారా, ఇక్కడ ఉన్న దళితులంతా కూడా అటవీ ప్రాంతంలో ఆ అటవీని చెదులు చేసుకొని భూములు సాగు చేసుకునే సందర్భంలో అక్కడున్న చిన్న చిన్న రాజకీయ పార్టీల నాయకులు, మండలంలో ఉన్న రెవెన్యూ అధికారులు కానీ అక్కడున్న పోలీస్ అధికారులు ఇలా 353, 354 తర్వాత నాన్ బెయిల్ కేసులు పెట్టి జైల్లో చూడు తెప్పి జైల్లోకి వెళ్తే ప్రయత్నం చేస్తా ఉంది. అందరూ దాదాపు టోటల్ గా అందరూ మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలు ఉన్నారు. మరి ఇలా ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టిన అధికారులని మరి ఉన్నతాధికారులు ఎందుకు శిక్షిస్తారు? వాటి మీద ఎందుకు అత్యాచారాల చట్టం మీద మేము ఏదైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు లేకపోతే వెలివేతకు గురైనటువంటి కులాలకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాటిని పట్టించుకోవటానికి ఉత్సాహంగా ఉండని పోలీసులు మిగతా విషయాల్లో మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్రజాస్వామిక విలువల్ని గౌరవించే ఏ అధికారి అయినా కానీ హక్కుల సంఘంగా మేము గౌరవిస్తాం. హక్కుల సంఘంగా వాళ్ళ పని విధానాలని ఆహ్వానిస్తాం. అటువంటి ప్రజాస్వామిక విలువల కోసం పనిచేసే సంస్థల పట్ల మీరు కూడా అదే విధమైన గౌరవం కలిగి ఉండాలని చెప్పేసి హక్కుల సంఘాలకు సంబంధించిన నాయకులకు నివాళులు అర్పించడానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా మా సంస్థ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. అయితే తెలంగాణ నుంచి పోయినటువంటి వీరులు బస్తర్ దాకా విస్తరించినారో, ఏ ఎజెండా కోసం అయితే బస్తర్ నుంచి దండకారణ్యం నుంచి దాటి అది మొత్తం భారతదేశం అంతటా జంగల్ మహల్ దాకా పాకిందో ఆ ఎజెండా పరిపూర్ణమైతే అదే నిజమైన ప్రజాస్వామ్య ఉద్యమంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. భూమి మీద, అడవి మీద, నీళ్ళ మీద, వనరుల మీద ఎవరికైతే ఆ ప్రాంత ప్రజలకు అధికారం ఉంటుందో ఆ అధికారం కోసమే ఈ ఉద్యమాలన్నీ నడిచినాయి. ఆ అధికార స్పృహతోటే గోపిరాజన్న పనిచేసినాడు కాబట్టి ఆయన స్ఫూర్తిని తెలంగాణ వాదులందరూ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ వాదులందరూ ఆయన రాజకీయాలను ఆచరించమని నేను చెప్పట్లే, తెలంగాణ వాదులందరూ ఆయన సివిల్ లిబర్టీస్లో పనిచేయమని నేను చెప్పట్లే. కానీ ముక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పనిచేసినప్పుడు మాత్రమే తెలంగాణ అనేది విముక్తం అవుతుంది. అప్పుడే తెలంగాణ అమరవీరుల కళ అనేది సార్థకం అవుతుంది. మన మామూలు యాదయ్య అనేటువంటి ఒక చిన్న పిల్లగాడు హైదరాబాద్లో కిరోసిన్ పోసుకొని చచ్చిపోయినాడు. యాదయ్యకి ఏం రాజకీయాలు లేవు. ఆయన కోరుకున్నది ఏంటంటే తెలంగాణలో యాదయ్య లాంటి కుటుంబం అనాథలుగా ఉండకూడదని కోరుకున్నాడు.
యాదిరెడ్డి అనేటువంటి ఒక రైతు బిడ్డ ఢిల్లీకి వెళ్ళి జైపాల్ రెడ్డి ఇంటి ముందర సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకొని. ఎందుకు చేసుకున్నాడు? ఆయనకేదో పరిగె టికెట్ కావాలని కోరుకోలేదు. ఆయన తెలంగాణలో తనలాంటి రైతు బిడ్డలు డ్రైవర్లుగా మారి ఇబ్బంది పడినటువంటి ఒక మంచి సమాజం రావాలని కోరుకున్నాడు. ఇవి से आगे मैं बिना किसी ताक़ीद से हाफिज आबिद साहब को दावत देता हूँ कि तिलावत कुरान फरमाएं। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आमन अर्रसूल बिमा वअफ़ु अन्ना वग़फ़िर लना वरहमना। बहुत से कोर्सेज हैं जिसका हमें अंदाजा नहीं है। पिछले दिनों डीआरओ साहब से मुलाकात हुई थी तो उन्होंने बताया कि एक प्रोग्राम रखिए अवगाना सदस्यों यानी शऊर बेदारी प्रोग्राम। मुसलमानों के लिए बहुत से स्कीम्स हैं जिसका ये इस्तेमाल नहीं कर रहे हैं। आप जानते हैं कि हुकूमत की जानिब से कितना पैसा जो है वापिस आ रहा है। माइनॉरिटीज को आने वाला माइनॉरिटी कॉर्पोरेशन को जो पैसा जो है अलॉट किया गया था वो पैसा वापिस आ रहा है, इसलिए कि हम इसे इस्तेमाल नहीं कर रहे। तो मैं एमएलए साहब से ये गुजारिश करूंगा कि ये पहला कदम है कि माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन की जानिब से उन्होंने ये एक ट्रेनिंग का इंतजाम किया। दूसरे नंबर पर मैं उनसे इस बात की गुजारिश करूंगा कि डीआरओ साहब के साथ एक मीटिंग, चूंकि वो माइनॉरिटी डेवलपमेंट प्रोग्राम उन्हीं के पास है, और उनके साथ अगर आप एक मीटिंग रखेंगे तो नौजवानों के लिए जितनी स्कीमा या हर हिस्से में काम आने वाला हुनर है, आप इसको दिल लगाकर पाबंदी वक्त पर और अटेंडेंस पाबंदी से रहते हुए इस काम को कामयाब बनाएं। जो मौका दिया कर उसका शुक्रिया एक चीज हासिल कर सकते। अरे ये तो मुझे आसान है, ये मेरे हाथ का काम है, मैं आसानी से कर ले सकती हूँ, ये उन्होंने क्या सिखाते हैं उनसे अच्छा मेरे को। ये अक्सर देखने का 2 माह मैं जो है 3-3 माह की ट्रेनिंग में देखा हूँ, अक्सर यही हुआ कि आधे लड़कियाँ गए हुए थे और हमारी हाजिरी नहीं है, ऐसा नहीं है मैं आई थी मैं गई, ये अक्सर ఉపయోగించుకోవాలి। అంతేకాకుండా ఈ ప్రోగ్రాంలో అందరూ మీరు మాత్రమే నేర్చుకోవడం కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ కూడా ఎంకరేజ్ చేసి ఈ ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను। ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇంత సక్సెస్ और ब्यूटिशियन వాస్తవంగా ఇవాళ ఆలోచించినట్టయితే శుభకార్యాలయాలు ఈ సంబంధించినటువంటిది నా దృష్టి ఈ మధ్యన హైదరాబాద్ లా కొన్ని వేలకు ఖర్చు పెడతారు ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి పిల్లలు తయారయ్యారు। దానికి వీళ్ళకు బ్యూటిషియన్ సంబంధించినటువంటి నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు కూడా। ఒక పెళ్లి ఒక పెద్ద పెళ్లి కింద మనకు ఒక నెలలో 2 నెలలు కుదిరినట్టయితే ఆ 2 నెలలు ఇల్లు మంచిగా కట్టుకోవచ్చు। అంత ఒకవేళ ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు కానీ చదువుకున్నటువంటి పిల్లలు తెచ్చుకున్నట్టయితే అంత మంచి అవకాశాలు ఉన్నాయి। ఇది మరి మామూలు విషయం కాదు, నేను ఈ మధ్యన గమనించినా కనుక మరి అటువంటి అవకాశాలు ఉన్నటువంటివి చిన్న చిన్న పనులే కానీ పెద్ద పెద్ద అవకాశాలతో పనులు పొందవచ్చేటువంటివి కూడా ఉన్నాయి। ఇవాళ వివిధ దేశాలలో కూడా కుటుంబంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి ఎవరైతే చదువుకొని ఎదిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు సంపాదిస్తున్నకు తోడుగా ఉపయోగపడుతున్నారు। అంటే తండ్రి కానీ తల్లే కానీ కుటుంబ సభ్యులు సంపాదించినట్టయితే అందరూ కూడా నలైన సంపాదన ఉంటే మాత్రం మా కుటుంబం అంతా మంచిగా ఆర్థికంగా ఎదుగుతున్నది, అవసరాలు ఎదుగుతున్నాయి। అయితే మనం చేసేటువంటి పని గౌరవప్రదమైన వాతావరణం ఉండాలి, గౌరవప్రదమైన పని ఉండాలి। ఆ పని అగౌరవంగా ఉన్నట్టయితే మన మనసు ఒప్పుకోదు, మనం పని చేయలేము। కనుక మనం గమనించినటువంటివి మనం ఏవైతే సమాజంలో చూస్తున్నామో గమనిస్తున్నామో వేటి వల్ల ఒక గౌరవప్రదమైన వాతావరణం వచ్చి ఆ పని వల్ల మనము ఆదాయం సమకూర్చుకోగలమో వాటిని తప్పకుండా ఎంపిక చేసుకోవాలి, ఆ విధంగా కూడా తయారు కావాలి, ఆ విధంగా కూడా ఫలితం సాధించుకోవాలి। నా చిన్నతనంలో నేను నా క్యాంపు మంచిది
ఓకే ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి యొక్క 59వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాలలో చెందినటువంటి జిల్లా మరియు డివిజన్ మరియు అన్ని విధాల బీసీ సంఘాలకు చెందినటువంటి కార్యకర్తలతో నాయకులతో ఈరోజు హాస్పిటల్కి చెందినటువంటి పేషెంట్లకు ఉచితంగా అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఉన్నతి కొరకు వారి యొక్క అభ్యున్నతి కొరకు విద్యార్థులకు ముఖ్యంగా అదేవిధంగా ఉద్యోగులకు అన్ని రంగాల్లో సహాయ సహకారం అందజేస్తూ భవిష్యత్తు లోపల ఒక బీసీలకు ఆశాజ్యోతిగా వెలుగునిస్తున్నటువంటి ఆర్ కృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఈ కార్యక్రమం లోపల జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి గాజు నాగరాజు గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు గుమ్మి రమణ గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు వెంకటరమణ గారు, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా పుల్లినరసయ్య గారు. ఆర్ కృష్ణన్న యొక్క 59వ జన్మదిన సందర్భంగా సివిల్ హాస్పిటల్లో బీసీ సంక్షేమ సంఘం తరఫున పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. బీసీ ఆశాజ్యోతి, బీసీల అభివృద్ధి లక్ష్యంగా, రాజ్యాధికారమే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఆర్ కృష్ణన్న నిండు నూరేళ్ళు ఇలాగే జన్మదినాలు జరుపుకుంటూ బీసీల అభ్యున్నతికి మున్ముందు జరిగిపోయే కార్యక్రమాలను బీసీలు అందరూ ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా ఉద్యమాలు చేయాలి, ఆయనకు ఆరోగ్యాలు అందజేయాలి ఆ దేవుని దేవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి अधिश्रित्या दक्षिण पूर्व देशे सोमाय स्वाहा सोमाय नमः एकमे त्रीणि चत्वारि अग्नये सम्पूर्णेन यदोपदेशं प्रदानाच्चाउदीर्सुमेन होष्ये
सदंगरे स्वाहा अपवे गंधर्व विश्वाय भेषजा पंच विश्वशं देशास्त्रात् पराक्रमे व्यमन् स्वाहा चंद्रग्रहाणे नमः यामने कामशंबोधयित्वा नमः देशास्त्रात् पराक्रमे व्यमन् स्वाहा चंद्रग्रहाणे नमः
నేను మోతే గ్రామ సర్పంచ్ని. ఈరోజు మోతే గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము. 54 మంది పార్టిసిపేట్ చేశారు. దానికి న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ సంజయ్ మిసెస్ రాధిక, డాక్టర్ మత్స్వరరావు మిసెస్ రేణుక, డాక్టర్ చక్రధర్ మదర్ మీనాక్షి గారిని పిలిచాము. వాళ్ళు నిర్ణయించిన వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అలాగే గ్రామస్తులందరికీ జడ్జెస్కి సంక్రాంతి శుభాకాంక్షలు.